హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ₹10 శుభార్త అయితే వచ్చిందండి. జూలై 1న 7,000 పెన్షన్తో పాటు ఇంటింటికి వచ్చి కానుకలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి. అదేవిధంగా 7,000 పెన్షన్ అనేది వీరికైతే ఇంటికి వచ్చి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో దీంతో పాటే కానుకలు కూడా ఇస్తున్నారండి ఇంటింటికి వచ్చి. సో ఎవరెవరికి యొక్క కానుకలు ఇస్తున్నారు, ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పెన్షన్ మొత్తం 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు ₹1,000 చొప్పున మొత్తం జూలై 1న 7,000 అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నూతన పాస పుస్తకాలను పెన్షన్తో పాటు అందించాలన్నారు. ప్రతి జిల్లాలో 10 మహిళా మార్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ చూసారు కదండి. సో పెన్షన్దారులకైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల జూలై నెల పెన్షన్తో పాటు నూతన పాస్ పుస్తకాలు కూడా అయితే వీరికైతే ఉన్నారండి. అంటే పెన్షన్ కార్డులు అయితే వీరికైతే ఇవ్వబోతున్నారండి ప్రతి నెలకి సంబంధించి. సో ఈ యొక్క పెన్షన్ ఎవరెవరు తీసుకున్నారు ఏంటని చెప్పేసి దాంట్లో అయితే పొందుపరుచుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ కార్డు కింద కూడా ఇదే ఉపయోగపడుతుందండి. నూతనంగా అయితే ఈసారి అయితే పెన్షన్ కార్డు అయితే మీ దగ్గర అయితే ఇదైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పాతది ఏదైతే ఉందో అదైతే తీసేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ యొక్క పెన్షన్తో పాటు ఇంటింటికి వచ్చి ఈ యొక్క కానుక కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు. పాస్ పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారండి పెన్షన్దారులకి అయితే. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.